టెక్స్టింగ్ ఆపు. అన్నిట్లో బ్లాక్ చేస్తే గూగుల్ పేలో మెసేజ్ చేస్తావా? వస్తావు అనుకోలేదు. రాకపోతే నా ఫోన్ నన్నే వాడిని చెల్లలేవుగా. నిన్న రాత్రి రిసార్ట్లో చేసింది సరిపోలేదా? అరే నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు కోపంగా ఉండాలా నేను కోపంగా ఉండాలా? నేను ఉండాలా పోవాలా? నువ్వే కోపంగా ఉండాలి. చెప్పు. అదే నిన్న రాత్రి రిసార్ట్లో పిచ్చా నీకేమైనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఐ లవ్ యూ చెప్పాగా. నువ్వు తిరిగి ఏదో ఒకటి చెప్పాలిగా. ఊ అనో ఊహు అనో. రేపు మాట్లాడదాం అన్నానుగా. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు ఊ అంటే నాకు వద్దు. ఊ అంటే లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పేది వినవా? రేపు మాట్లాడదాం అని చెప్పినప్పుడు విను. రేపు మాట్లాడతా అని చెప్పింది కదా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి భయ్యా? రే ఓ పక్కెళ్ళు. కృష్ణ నువ్వు చెప్తాను. వీడేమైనా డిస్టర్బ్ చేస్తారా? మీద చేయకన్నా ఫ్రెండ్షిప్ చేయలేరా మీరు? ఇక్కడ లవ్ అనేదో మాట్లాడుకుంటున్నాగా. విన్నావుగా. విన్నప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఏం చేయాలి? కిలోమీటర్ దూరంగా ఉండాలి. వెళ్ళు. రాత్రి అక్కడికి వచ్చి అంత రచ్చ చేద్దాం అనుకున్నావా? అంతటితో ఆగకుండా సైకో. సారీ 5 times చెప్పాలా? సారీ 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 సారీ. సారీ ఓకే. హగ్గు కూడానా? వర్షం కూడా. చెప్పింకా. నీ చేయి పట్టుకుని నేనే కారులోకి తీసుకెళ్తున్నానా? ఇంతకు ముందే ఈ కారు అద్దాలు పగలబడదాం అనుకున్నా. నాకేం తెలుసు ఇప్పుడు మరీ ఇలా ఇదే కారులో. నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. పాటను పాటలా కాకుండా మాట్లాడుకుందామా? ఏంటి నా గేమ్ నాకే నేర్పిస్తున్నావా? కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. నాకు పాత పాటలు తెలియవు అనుకుంటున్నావా? లవ్లీ మై హీరో మజాగా ముద్దిస్తారా? చూసేవరా సాంబా, క్లైమేట్ అంత భయపెట్టి అంత రొమాంటిక్ గా మారిపోయిందో. ఆహా, అంత చేసి అలా కామ్ చేద్దాం అనుకున్నావా? ముద్దు కాదు గుద్ది పంపిస్తుండే. చేద్దాం అనుకున్నా. ఏం చేశా? వద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చా. అప్పుడెప్పుడో షాప్ ఓపెన్ చేయక ముందు. కోప్పడతాడు, గొడవ పడతాడు, కానీ మళ్ళీ అర్థం చేసుకుంటాడు. ఐ లవ్ యూ చెప్పాగా. నువ్వు చెప్పు తిరిగి. ఊ అనో. ఏంటి ఇక్కడ? మరి ఎక్కడో వెళ్దాం పదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో అని కాదు. పెద్ద మూమెంట్ కామ్. నేను ఇంగ్లీష్ మీడియమే కానీ ఏంటో కొన్ని పదాలు అసలు అర్థమే కావు. నవ్వించాలేపా. గౌరీ, ఏం లేదు, తనకు కొన్ని మూమెంట్స్ కావాలంట. ఎక్కడ దొరుకుతాయని కనుక్కుంటే గోవాలో అని తెలిసింది. గోవా నీకంటే ఎవరు బాధలు చెప్పు, నువ్వు అక్కడేగా ఉండేది. ఎన్ని రోజులు ప్లాన్ చేసావు అయితే? ఒక 4 days ప్లాన్ చేశాను. కొన్ని మంచి లొకేషన్స్ వాట్సాప్ పంపించావు అనుకో. వాట్సాప్లో పంపించడం ఏంటి? నేనే వచ్చి దగ్గరుండి పక్క నుండి మరి అన్నీ చూపిస్తా. నువ్వెందుకే మా మధ్యలో? సర్లే గౌరీ, ఇక్కడ నన్ను పిలుస్తున్నానులే, తర్వాత చేస్తాలే, బాయ్. గూగుల్లో చూసుకోకున్న ఇవి కూడా వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు కృష్ణ? ఇన్ని రోజులంటే సిచ్యువేషన్స్కి నీకు జరిగిన పోటీలో సిచ్యువేషన్స్ గెలిచాయి, నువ్వు ఓడిపోయావు. గోల్డ్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ. 4 days 96 hours. ఏం మార్చుకున్నా తను ఇప్పుడే మారిపోద్దులే. కృష్ణ ఎలా ఉందిరా? కలర్ బాగాలేదు నాన్న, ఒక్క నిమిషం ఉండు. సాన్వి, రేపటికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నావు కదా? చేశాక చూసుకోకుండా ఈ రోజుకే చేశా. 2 hours ఫ్లైట్, 1 hour ముందేనే ఉండాలి. మరి 1 hour ముందే చెప్పాల్సింది కదా సాన్వి, ఇంత అర్జెంటుగా ఎందుకు చెప్పావు? ఏ
పని సరిగ్గా చేయవా సాన్వి నువ్వు? పెట్టు సాన్వి ఫోన్, నేను పరిగెత్తాలి. ఇదొకటి. నాన్న ఈ షర్ట్ ఏదో బాగుంది నాన్న. ఇందాకడితే కదరా. అవునా? సరే నాన్న, నాకు 4 days 96 hours పెద్ద పని పడింది. ఉంటానన్న, బాయ్. రేయ్ రేయ్, ఇంకా రాలేదా? నువ్వు వచ్చేసి ఉంటావు, నేను లోపలికి వచ్చేసా. వస్తున్నా. గంట ముందు చెప్పినా నేనే ముందు వచ్చాగా సాన్వి. చాలా ట్రాఫిక్ ఉండే. సరేలే, లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది, వచ్చేస్తున్నా. తొందరరా. సాన్వి, నా సీట్లో వేరే ఎవరో ఉన్నారు. అరే నాకు చెప్తావేంటి, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారుగా. हेलो एयरोस्टर जी, Yes, sir. मेरे सीट में देखो, मेरा सीट. पक्कने ఉండి పక్కకు జరుగు. कुछ नहीं, हमारा आदमी है, गलती है, प्लीज. श्योर सर. तुम्हारा हिंदी बहुत अच्छा है. कौन सा स्कूल? इंटरनेशनल स्कूल है. स्कूल पेरे इंटरनेशनल. సరదాగా బీచ్కి వెళ్దాం అనుకుంటే మధ్యలో ఈ వర్షం ఒకటి. వర్షం, కారు ఏమైనా గుర్తొస్తుందా? పోనీ కలగన్నట్టుందేమో చూడు. కలలు కలలేగా, నిజాలు ఎలా అవుతాయి? గట్టిగా అనుకోలే కానీ ఎవడి కళ్ళైనా నిజాలు అవుతాయి. ఐ లవ్ యూ కృష్ణ. ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఒకటి ఉంది సాన్వి, మీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పినట్టు నాకు అబద్ధాలు చెప్పొద్దు సాన్వి. చెప్పండి కృష్ణ, ప్రామిస్. అయితే నా సైడ్ నుంచి ఇలాంటి అమ్మాయిని కాదు కదా కృష్ణ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటి? కంప్లైంట్లా కాదు, షీఈస్ గుడ్ ఇన్ హర్ ఓన్ వే. బట్ మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే కదా. నీకు కావాల్సిన అమ్మాయి తినే అని నీకు క్లారిటీ ఉందా? తాగు తాగు. ఎవరికో అయితే నీకెందుకు చెప్తా? నాకే. నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడకపోతే ఇలానే సంబంధాలు చూస్తారు. సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అంట. నువ్వు వెళ్ళి వాయించాల్సిన అవసరం లేదు. ఇంటికి ఫోన్ చేసి నీకు కుదరదని చెప్పు. నేను రాత్రి నేను చెప్పిన మాట ఎలాగో వినలో, ఇదేనా నేను చెప్పినట్టు విను. అరే, అన్నీ నిజాలు చెప్పమన్నా చెప్తున్నా, మళ్ళీ నువ్వు చెప్పిందే చేయాలంటే? ప్రేమ గురించి నాకేమైనా తెలుసంటే అది మా అమ్మ నాన్నలు చూడడం వల్లే. సరదాగా ఉన్న ఆ బాండింగ్ ఏంటో, ఎంత బాగుంటుందో నాకు బాగా తెలుసు. ఆ సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉంటే బాగుండు. నీకు ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉంటే బాగుంటుంది. ఏరా, రేపు వస్తానని చెప్పి ఇవాళే వచ్చేసావు? ఏమా ట్రిప్ ఎలా జరిగింది? ఏమైంది దీనికి? నేను చేసుకోబోయే వాడికి నాకు మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీ ఉండాలనుకున్నా. నీతో అలానే అనిపించింది, ఇంకెవరితో అలా అనిపించదని కూడా అనిపించింది. కానీ నువ్వు అలా కోప్పడ్డా నాకు నచ్చలే, అస్సలు నచ్చలే.
మాట్లాడొద్దనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడతా కానీ నువ్వు మాట్లాడవా?